అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సందాని ఆత్మూర్ పట్టణ టౌన్ కమిటీ సభ్యుడిని. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం విభజన హామీలో ఉన్నటువంటి చట్టాల్లో ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కానీ, ప్రైవేట్ పరాన్ని ఆపడం కానీ, రైల్వే జోన్ కానీ, ప్రత్యేక ప్యాకేజ్ కానీ, ప్రత్యేక హోదా కానీ ఈ కేంద్ర బడ్జెట్లో పెట్టకపోవటం ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైనటువంటి ద్రోహం చేసింది కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి ఏదో అభివృద్ధికి నిధులు ఇస్తున్నట్టుగా 15,000 కోట్ల రూపాయలు రిజర్వ్ ఆర్బీఐ నుంచి కాకుండా, అదేవిధంగా కేంద్ర బడ్జెట్ నుంచి కాకుండా, ప్రత్యేక ప్యాకేజీ నుంచి కాకుండా, ప్రపంచ బ్యాంక్ నుంచి, అదేవిధంగా IMF నుంచి 15,000 కోట్ల రూపాయలు రాజధాని అభివృద్ధికి ఇవ్వడం అనేది ఇది రాష్ట్రానికి మోసం చేసినట్టే. ఈ మోసాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అంగీకరించినట్టుగా ఈ సందర్భంగా అర్థమవుతా ఉంది. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తీవ్రమైనటువంటి మోసం చేసింది ఈ ప్రభుత్వం అని చెప్పి సిపిఎం పార్టీగా మేము భావిస్తున్నాం. ఈ 15,000 కోట్లను కేంద్రమే భరాయించాలి. కేంద్రమే 15,000 కోట్లు ఇచ్చి రాజధాని నిర్మాణానికి, రాజధాని అభివృద్ధికి సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రపంచ బ్యాంక్ నుంచి, IMF నుంచి కేంద్ర ప్రభుత్వం బ్రోకర్ గా ఉండి ఈ రాష్ట్రానికి ఇప్పించడం అంటే, దాన్ని ఒప్పుకోవటం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని, ప్రజానీకాన్ని మోసం చేసినట్టుగా భావిస్తున్నాం. ఇది తీవ్రమైన అన్యాయం. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన మద్దతుతో ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అందుకని ఈ 15,000 కోట్లను కేంద్ర ప్రభుత్వం భరాయించేటట్టుగా కేంద్ర ప్రభుత్వమే విభజన హామీలు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ఇవ్వాలని ఈ సందర్భంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు గుల్జార్ బేగం, జిల్లా కమిటీ ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలని. ఈ మన బడ్జెట్, కేంద్ర బడ్జెట్ చూస్తే విజయ నిర్మల సీతారామన్ బడ్జెట్ విడుదల చేసింది. మహిళలకి అసలు 0% కూడా విడుదల చేయలేదు. మనం రాష్ట్రానికి నిధులు ఇవ్వాలి కానీ అప్పు మేము హామీ ఉంటాం, మేము ఇచ్చాము, మళ్ళా మేము మాట్లాడుకుంటాము, అప్పు తీర్చాలా 30 సంవత్సరాల ఏమన్నా ఉందా? శిశు సంక్షేమానికి లేదు, బడ్జెట్ లేదు. స్త్రీలకి వైద్యానికి బడ్జెట్ ఇడిపి లేదు. అసలు ఆడోళ్ళకి 0% బడ్జెట్ విడుదల చేసింది ఆమె. విశాఖపట్నం దానికి కూడా విడుదల చేయలేదు. రెవెన్యూ దానికి విడుదల చేయలేదు. ఆరోగ్యానికి, పసిపిల్లలు, మహిళలు ఉండే దానికి ఆరోగ్యానికి కూడా బడ్జెట్ విడుదల చేయలేదు ఈ కేంద్ర ప్రభుత్వం. దానికి మన చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, దానికి ఒత్తాసు పలికి మాకు ఎన్నో నిధులు వచ్చాయని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ బడ్జెట్ 0 బడ్జెట్ అని చెప్పుకోవాలా? ఇది చాలా అన్యాయమైన బడ్జెట్. స్త్రీలకు చాలా అన్యాయం జరిగింది ఈ బడ్జెట్ వల్ల. దీనికి మేము ఐద్వాగా ఖండిస్తున్నాము. మహిళలకి ఎంత ఎక్కువ బడ్జెట్ ఇస్తే అంత ముందు అభివృద్ధి చెందుతారు, కానీ ఒక లేడీ అయ్యి ఈ బడ్జెట్ ని ఇట్లా విడుదల చేయడం ఖండిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.